హలో. 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 గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. ఇంకా జాయిన్ అవుతారా? హలో. హలో, మాట్లాడండి ఎవరో ఒకరు. హలో. సార్ ఇంకా జాయిన్ అవుతారా ఏమంటారా అడుగుతున్నా. తెలీదు సార్. చేద్దామంటే 2 or 2 minutes వెయిట్ చేద్దాం, లేదు స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేసేస్తాను నేను. సిన్స్ వీ హ్యావ్ వ్యాస్ట్ సిలబస్ టు కవర్, ఎక్కువ సిలబస్ ఉంది మనకు కవర్ చేయాల్సి ఉంది, అందుకోసం అడుగుతున్నాను. నిజమా? హలో. ఎవరో ఒకరు అన్మ్యూట్ చేయండి వెయిట్ సో చేయండి దట్ సార్ వీ ఒక కెన్ 2 లిసన్. minutes. ఓకే, మీరే చెప్పండి ఎప్పుడు అడిచాలో మీరే చెప్పండి, ఇందాక చెప్పిన చెప్పండి సో దట్ విల్. ఓకేనా? సో టిల్ దెన్, సో 2 minutes వరకు మీరు డిజైన్ ఆఫ్ షియర్ ఏమన్నారు చెప్పగలరు? డిజైన్ ఆఫ్ షియర్ అయిందా మీకు? డిజైన్ షియర్ ఎన్ఫోర్స్మెంట్. హలో. నేను అడుగుతుంది మిమ్మల్ని అడగట్లేదు, జరిగిందా జరగలేదా అది చెప్పండి. డిజైన్ ఫర్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరిగిందా జరగలేదమ్మా? చెప్పరు. అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్పండి, మీకు తెలుసా? ఒకవేళ తెలుసా తెలీదా? ఆర్సీసీలో ఉంటుంది, ఆర్సీసీ అవుతా ఉంది కదా మీకు. హలో. మాట్లాడండి మా. ఆర్సీసీ ఎంతవరకు జరిగింది మీకు ఈ సెమిస్టర్లో? ఆర్సీసీ ఉంది, అవునా కాదా? ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయిపోయి ఉంటుంది, మేబీ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఈ సెమిస్టర్లో జరుగుతూ ఉంటుంది, అవునా? మీరు ఫైనల్ ఇయరా థర్డ్ ఇయరా? ఫైనల్ ఇయర్ సార్. సో యు ఆర్ డన్ విత్ ఆర్సీసీ, రైట్? సో మీకు ఆర్సీసీ అయిపోయి ఉంటుంది కదమ్మా. డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అయిపోయిందా లేదా? లేకపోతే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఎలాగో ఉంటుంది మీ సబ్జెక్ట్ నేమ్, అది అయిపోయింది కదా? అయిపోయింది సార్. మీకు షియర్ రెయిన్ఫోర్స్మెంట్ జరిగిందా? డిజైన్ ఫర్ షియర్ అనేది స్టిరప్స్ పెడతారు, వర్టికల్ స్టిరప్స్, హారిజాంటల్ స్టిరప్స్, ఇన్క్లైన్ స్టిరప్స్, బెంటప్ సార్ బార్స్. ఎస్ సార్. సో అది. సో ఈ టుడే విల్ డిస్కస్ దట్. సో దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే మినిమం ఏఎస్టీ ఎలా క్యాల్కులేషన్ చేయాలి, మినిమం స్పేసింగ్ ఎలా క్యాల్కులేషన్ చేయాలి, అదొకటి. సో మినిమం ఏరియా ఆఫ్ స్టిరప్స్ ఎంత, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి, మినిమం షియర్ స్ట్రెస్కి ఫార్ములా ఏంటి. సో ఇవన్నీ చూసుకున్నారంటే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో అది వచ్చినదంటే అసలు మీరు దీంట్లో యాక్చువల్గా మీకు 1 or 2 marks క్వశ్చన్స్ వస్తాయి. సో థియరీ పార్ట్ అంతా కూడా మీరు కరెక్ట్గా చూసుకున్నారంటే, కోడ్ బుక్ చూసుకున్నారంటే కూడా సరిపోతుంది. షియర్ క్రిటికల్ సెక్షన్ ఫర్ షియర్ అనేది ఎక్కడ ఏ ఏ బీముల్లో ఎట్లా డెవలప్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో వస్తుంది, సో ఎక్కడ మీరు షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా, టవ్వీ లెస్ దాన్ టౌసీ అంటే ఏంటి, టవ్వీ గ్రేటర్ దాన్ టౌసీ అంటే ఏంటి, సో టవ్వీ లెస్ దాన్ టౌసీ లెస్ దాన్ టౌసీ మ్యాక్సిమం అంటే ఏంటి, ఇవి నేర్చుకున్నారంటే సరిపోతుంది అంతే. అంతకుమించి ఏం నేర్చుకునే అవసరం లేదు మీరు దీంట్లో. ఓకేనా? స్టార్ట్ చేద్దామా మరి? ఓకే సార్. విల్ స్టార్ట్. సో
you see this, చూడండి. So we'll see one by one. So topic is very simple. So first see, so nominal shear stress, how to calculate for prismatic bars and non-prismatic bars. Prismatic bars means which is having a rectangular beams shape. Okay na? Prismatic bar ante prismatic beams are of a rectangular sections. So how to calculate shear stress, nominal shear stress, tau value you know, code book lo formula untadi చూస్తున్నారు కదా మీరు. tau is equal to vu divided by bd, కరెక్టా? విన్నారా వినలేదమ్మా? హలో. Prismatic bar means which is having a rectangular section type for which your tau value is vu divided by bd. What is vu? Vu is the factored shear force and b is the width of the rectangular section and d is the depth of the rectangular section. Suppose if there is a T beam, we have to take the width of the web. Instead of b, we have to take the breadth of the web, or otherwise width of the web for T section. So that is the nominal shear stress value for the prismatic bars, means rectangular sections. If there is a non-prismatic bar means for beams of varying depth, means your depth is varying across the depth. So then that type of beams are said to be a non-prismatic beams. For that type of beams, and your nominal shear stress formula will be Vu plus or minus mu by d into tan beta divided by bd. చూసినారా దీన్ని? ఇది కూడా ఉంటుంది మీకు కోడ్ బుక్ లో. హలో. Yes, sir. Yeah, that Vu is equal to factored shear force and mu is equal to factored bending moment. That beta value is this value. ఇప్పుడు ఇక్కడ బీటా ఉంది చూడండి ఫిగర్ లో. మీకు నార్మల్ షియర్ స్ట్రెస్ కి మీకు ఒక ఇన్క్లైన్డ్ పొజిషన్ ఉంటే దట్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈజ్ కాల్డ్ ఇట్ యాస్ ఎ బీటా. That is also given in the problem. So that beta if you knows, then for a non-prismatic bars nominal shear stress is given by Vu plus or minus mu by d into tan beta divided by b into d, where Vu is the factored shear force and mu is the factored bending moment. So these are the formulas you should remember. Then the next one is critical section for shear. This is very what is critical means? క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి యాక్చువల్గా? క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటమ్మా? తెలుసా తెలీదా? నేను చెప్తాను తెలియకపోతే. హలో. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి? హలో చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. క్రిటికల్ సెక్షన్ అంటే తెలియదని చెప్పినా కూడా వెరీ గుడ్, నో ప్రాబ్లం. తెలుసా తెలీదమ్మా? ఎవరు మాట్లాడరు? ఓకే. క్రిటికల్ సెక్షన్ మీన్స్ వేర్ ద సెక్షన్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ మోస్ట్లీ. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ద క్రిటికల్ సెక్షన్. ఓకే. నౌ సీ, సో code says that IS 456 code in the clause number 22, this all deals with the critical section. Suppose if there is a simply supported beam, suppose you see the figure, this figure, if the simply supported beam is there and the code says that the critical section will occur at a distance of d from the center of the column, sorry, from the face of the column. Understood? Hello? Sir, once again repeat. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది అనుకోమా. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంటే మీకు క్రిటికల్ సెక్షన్ అనేది అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ స్మాల్ డి. స్మాల్ డి అనేది ఏంది? ఎఫెక్టివ్ డెప్త్ కదా. అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ స్మాల్ డి ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలమ్ యువర్ క్రిటికల్ సెక్షన్ విల్ అక్కర్. అంటే సింప్లీ సపోర్టెడ్ బీము షియర్లో ఫెయిల్ అయ్యేదానికి మోస్ట్ ప్రాబబిలిటీ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ డి దగ్గర ఉంటుంది, అక్కడ ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? ఓకే సార్. ఒకవేళ ఇట్లా కంటిన్యూస్ బీమ్ ఉన్నింది అనుకోండి, జంక్షన్
దిస్ ఆల్సో అక్కర్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ డి ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద కాలం. ఒకవేళ జంక్షన్ దగ్గర అంటే బీమ్ కాలం జాయింట్ దగ్గర వెరీ నియర్ బై కానీ హెవీ లోడ్ ఉన్నింది అనుకోండి, నార్మల్ లోడ్ కాకుండా, అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు పుట్ దట్ క్రిటికల్ సెక్షన్ ఫర్ షియర్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2d, 2 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్. హెవీ లోడ్ కానీ ఉంటే మనకు తెలియదు, డిజైన్లో మనకు రావచ్చు రాకపోవచ్చు. అలాగా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే డిజైన్లో మీరు స్పెసిఫిక్గా కస్టమర్ కావాలంటాడు, మాకు ఇక్కడ హెవీ లోడ్ ఉంటుంది సార్ అని. అలాంటప్పుడు మీరు హెవీ లోడ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొవైడ్ 2d, 2 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ డిస్టెన్స్ ఫర్ ద క్రిటికల్ షియర్ సెక్షన్. ఆ క్రిటికల్ షియర్ సెక్షన్లో రెయిన్ఫోర్స్మెంట్ ఎలా డిజైన్ చేయాలనేది డౌన్లో చూద్దాం. సపోజ్ ఎల్ బీమ్ అనుకోండి, ఎల్ బీమ్ యూ హ్యావ్ ఏ క్రిటికల్ సెక్షన్ డైరెక్ట్లీ అట్ ద ఫేస్. ఎల్ ఉన్నింది అనుకో, ఆ జంక్షన్ ఉంటుంది కదా, ఎల్ జంక్షన్ వినిపిస్తుందామా? ఎల్ జంక్షన్ ఉంటుంది కదా, ఆ ఎల్ జంక్షనే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతకు ముందు చెప్పింది మనము సింప్లీ సపోర్టెడ్ బీమ్కి. ఎల్ బీమ్ కానీ ఇన్వర్టెడ్ ఎల్ బీమ్ కానీ ఉంటే డైరెక్ట్గా క్రిటికల్ సెక్షన్ ఫర్ షియర్ అనేది డైరెక్ట్గా ఆ ఫేస్ దగ్గరే ఉంటుంది, అక్కడే ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్గా ఎల్ బీము. ఇప్పుడు మీరు సింపుల్గా ఒక చెయ్యి ఎల్ మాదిరి పెట్టుకొని మీరు ఈ ఎల్ హారిజాంటల్ దాని మీద లోడ్ అప్లై చేసినాం అనుకోండి, ఎక్కడ ఫెయిల్ అయిపోతుంది? జాయింట్ కదా, అవునా కదమ్మా? ఎస్ సార్. చెయ్యి ఎల్ మాదిరి పెట్టుకొని మీరు లోడ్ అప్లై చేసినారనుకోండి, ఎక్కడ బెండ్ అవుతుంది? మోచేతి దగ్గర కదా, సో అక్కడే ఫెయిల్ అయిపోతుంది. సో దట్స్ వై యువర్ క్రిటికల్ సెక్షన్ ఫర్ షియర్ ఫర్ ఎల్ ఆర్ ఇన్వర్టెడ్ ఎల్ విల్ బి డైరెక్ట్లీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద బీమ్. సో అది. సో నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అంటున్నారు కాబట్టి మీరు నామినల్ షేర్సెస్ డిజైన్ వాల్యూ చేసి ఉంటారు కదా, టౌసీ వాల్యూ మీరు చెప్పగలరా? టౌసీ వాల్యూ మీరు ఎట్లా కనుతారంటే పర్సంటేజ్ వాల్యూ తెలుస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ స్టీల్, పీటీ వాల్యూ. పీటీ అంటే 100 AST/BD ఉంటుంది కదా, పీటీ ఈజ్ ఈక్వల్ టు 100 AST/BD ఒకటి ఉంటుంది, దెన్ ఎఫ్సీకే వాల్యూ ఉంటుంది, అవునా కదమ్మా? మీరు టౌసీ కట్టాలి అంటే పర్సంటేజ్ ఆఫ్ స్టీల్, పీటీ ఈజ్ ఈక్వల్ టు 100 AST/BD, ఆ వాల్యూ ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తారు. మళ్ళీ కోడ్ బుక్లో మీరు టేబుల్ నెంబర్ 19కి పోతే ఈ 100 AST/BD పీటీకి అండ్ యువర్ కరస్పాండింగ్ ఎఫ్సీకే వాల్యూకి మీకు వాల్యూస్ ఉంటాయి. దాన్ని ఇంటర్పోలేట్ చేసి టౌసీ వాల్యూ కనుక్కుంటారు, అంతేనా? అవునా కదా? ఎస్ సార్. టౌసీ కావాలంటే మీరు క్వశ్చన్లో ఏఎస్టీ ఇచ్చుంటారు, సెక్షన్ సైజ్ ఇచ్చుంటారు కాబట్టి 100 AST/BD కడతారు. కడితే మీకు పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ని తీసుకొని అండ్ యువర్ ఎఫ్సీకే కూడా ఇచ్చుంటారు క్వశ్చన్లో, ఆ ఎఫ్సీకే వాల్యూ తీసుకొని యూ గో టు టేబుల్ నెంబర్ 9, ఆ కరస్పాండింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్కి మీరు ఇంటర్పోలేట్ చేసి టౌసీ వాల్యూ కడతారు. అట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే కొన్ని ఇప్పుడు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారనుకో మీకు డైరెక్ట్గా టౌసీ వచ్చేస్తుంది. ఏంటి ఫార్ములా? టౌసీ ఈజ్ ఈక్వల్ టు 0.85 రూట్ 0.8 FCK ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 + 5 బీటా - 1 డివైడెడ్ బై 6 బీటా. ఆ బీటా అంటే ఏంటంటే 0.8 FCK బై 6.89 PT. అది వేసినారంటే యూ విల్ గెట్ డైరెక్ట్లీ ద టౌసీ వాల్యూ. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. దీనికే మీకు టేబుల్ నెంబర్ 19లో అయితే లిమిట్ స్టేట్ మెథడ్కి ఉంటుంది, అదే టేబుల్ నెంబర్ 23లో అయితే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి ఉంటుంది ఈ టౌసీ వాల్యూస్. ఇది ఈ కాన్సెప్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ మీకు, ఒకసారి చెక్ చేసుకోండి. సో దెన్ నెక్స్ట్ వన్ ఈస్ డిజైన్ ఆఫ్ షియర్ స్ట్రెంత్ ఇన్ ద కాంక్రీట్ స్లాబ్స్. మీరు స్లాబ్స్ చదివినారు కదా, డిజైన్ ఆఫ్ స్లాబ్స్ చదివారా చదవలేదా? వన్ వే స్లాబ్, 2 వే స్లాబ్ చదివారమ్మా? ఎస్ సార్. చదివాం సార్. సో స్లాబ్ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలంటే స్లాబ్ అనేది షియర్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే స్లాబ్కి 4 పక్కల కనెక్షన్ ఉంటుంది, కరెక్టా? స్లాబ్కి 4 పక్కల బీమ్స్ ఉంటాయి కదా. షియర్ అంటే ఏంటి యాక్చువల్గా? షియర్ అంటే ఏంటంటే మీరు ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని ఇటుపక్క డయాగ్నల్స్ పట్టుకొని టేర్ చేయండి, అది షియర్ అన్నమాట.
ఒక పేపర్ తీసుకొని డయాగ్నల్స్ పట్టుకొని లాగినామనుకోమా, ఫుల్ చేసినామనుకో, పేపర్ చినిగిపోతుంది కదా. ఆ పేపర్ చినిగిపోయే విధానంనే షియర్ అంటారు. ఇప్పుడు మనం స్లాబ్ తీసుకుంటే 4 వైపులా బీమ్ ఉంటాయి కాబట్టి ఎటువైపుకి మూవ్ అయ్యే ఛాన్స్ లేదు, అవునా కదా? Yes, sir. కాబట్టి స్లాబ్స్ విల్ నెవర్ ఫెయిల్ ఇన్ షియర్. బాగా గుర్తుపెట్టుకోండి, స్లాబ్ షియర్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. కానీ మనము సేఫ్టీ కోసం చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ సేఫ్టీ కోసం చెక్ చేయాల్సి ఉంటే మీరు కోడ్ చూసినారంటే కోడ్ బుక్ ఏం చెప్తుందంటే, ఐఎస్ కోడ్ బుక్, దెర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ కాల్డ్ కే. సో యాక్చువల్గా మనకు టౌసీ వాల్యూ వచ్చేసి కేడీతో మల్టిప్లై చేస్తారనమాట. అక్కడ ఉంది చూడండి, కే ఇంటూ టౌసీ, ఇక్కడ కనిపిస్తుందా మీకు? కే ఇంటూ టౌసీ. ఆర్ యూ ఏబుల్ టు సీ? Yes, That sir. K is the factor which can be taken by considering the depth of the slab. Depth of the slab, all d less than or equal to 1. ఇది కోడ్ బుక్ లో ఉంది, మీరు చూడండి కావాల్సి ఉంటే. డిస్టెన్స్ హియర్ గ్రిడ్ 1.02d for thickness 150 to 100. If greater than 300, your value is 1. ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, థిన్నర్ ద స్లాబ్ దెన్ గ్రేటర్ విల్ బి యువర్ షియర్ స్ట్రెంత్. బాగా గుర్తుపెట్టుకోండి, స్లాబ్ థిక్గా ఉంటే, థిన్గా ఉంటే ఎక్కువ షియర్ని రెసిస్ట్ చేస్తుంది. ఇట్లాంటి బిట్స్ వస్తాయి మీకు గేట్లో, బాగా గుర్తుపెట్టుకోండి. స్లాబ్ కానీ థిక్నెస్ తక్కువ ఉంటే దట్ మోర్ సేఫ్ ఇన్ షియర్. అర్థమవుతుందమ్మా? సో దెన్ మినిమం షియర్ స్ట్రెంత్. సో మినిమం షియర్ స్ట్రెంత్ ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి? దెర్ ఈస్ ఏ ఫార్ములా ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ మినిమం అండ్ మ్యాక్సిమం మ్యాక్సిమం షియర్ స్ట్రెంత్. మ్యాక్సిమం షియర్ స్ట్రెంత్ డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి 0.625 ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి, ఆ వాల్యూ వస్తుంది రాదో. సపోజ్ M15 అనుకోండి, M15కి 0.625 ఇంటూ √15 వేయండి, ఎంత వస్తుందో 2.4 సంథింగ్ వస్తుంది. సో 2.5 వేసినారు అక్కడ. చేయండి ఒకసారి. Maximum shear strength in concrete formula in limit state method is 0.625 √FCK. .625 into √15 అంటే ఎంతమా? 2.43 2.44 ఎంత వస్తుంది? 2.42 కాబట్టి 2.5 వేసినారు. 2.5 వేసినారు, కరెక్టా? సో దట్ లిమిట్ స్టేట్ మెథడ్లో అయితే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి ఫార్ములా వచ్చేసి 0.625 √FCK. ఎందుకంటే మీకు గేట్లో ఇలాంటి బిట్లు ఇస్తారు. ఎందుకంటే మీరు ఆ IS 456లో ఉండే టేబుల్ అంతా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. అలాంటప్పుడు వాళ్ళు దీన్ని అడుగుతారు, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ M20 కాంక్రీట్కి ఎంత? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మ్యాక్సిమం షియర్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ M20 గ్రేడ్ అన్నారు అనుకోండి, ఏం చేయాలి? మా 5/20 చేస్తే మీకు 2.79 ఎంత వస్తుంది? సో 2.8 ఆన్సర్. అర్థమవుతుందా? ఒకవేళ టౌసీ కట్టాలంటే ఇంతకుముందు మనం ఫార్ములా చూసినాం. టౌసీ కట్టాలంటే ఏం ఫార్ములా చూసినాం? ఇది 0.8 √0.8 ఇంటూ 1 + 5 β - 1/6 β. ఆ బీటా అంటే అది తీసుకున్నామంటే మీకు టౌసీ వాల్యూ కూడా వచ్చేస్తుంది. మీరు ఆ టేబుల్కి పోనవసరం లే, అప్పుడు ఇంటర్పోలేషన్ చేయనవసరం లే, డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. మేబీ అట్లాంటిది కూడా గేట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇట్లా కాకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే యాక్సియల్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, ఎఫెక్ట్ ఆఫ్ యాక్సియల్ ఫోర్స్
ఆన్ ద డిజైన్ ఆఫ్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద మెంబర్. ఇది మీకు రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అవసరం లేదు, బట్ తెలిసి పెట్టుకోండి. యాక్సియల్ ఫోర్స్ కానీ మీకు యాక్ట్ అయితే మెంబర్ మీద, దెన్ యూ హ్యావ్ ఏ క్లాజ్ 40.2.2లో ఏం చెప్తారంటే, రికమెండ్స్ that the design shear strength of concrete in the presence of axial compression should be taken as delta into tau c. అంటే ఏంటంటే యాక్సియల్ ఫోర్స్ ఉండడం వలన మీకు టౌ సి వాల్యూ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు మీరు ఆటలలో డెల్టా మోర్ దాన్ యువర్ గెటింగ్ 1, మోర్ దాన్ 1 వస్తుంది కాబట్టి టౌ సి నా వాల్యూతో మల్టిప్లై చేస్తే దానికంటే పెద్ద వాల్యూ వస్తుంది కదా. సో యాక్సియల్ ఎఫెక్ట్ కానీ ఉంటే మీకు షియర్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో దెన్ ఏ విధంగా షియర్ రెయిన్ఫోర్స్మెంట్ పెడతారు? సో షియర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ విత్ ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్, IS code is recommending 3 types. One is the vertical stirrups, second one is the inclined stirrups, and the third one is the bent up bars. ఈ మూడు విన్నారా మీరు? ఏమ్మా? ఎస్ సార్. వర్టికల్ స్టిరప్స్, inclined stirrups, bent up bars. ఆ inclined bars that definitely it will be subject to angle of 45 degrees with the horizontal. అవే ఉంటాయి చూడండి అక్కడ. షియర్ null to the beam longitudinal axis. Null to the longitudinal axis అంటే ఆపోజిట్ గా కదా. లాంగిట్యూడినల్ అంటే ఏంది? హారిజాంటల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే వర్టికల్ గా. సో అది నథింగ్ బట్ వర్టికల్ ఎన్ఫోర్స్మెంటే. సెకండ్ వచ్చేసి షియర్ స్టిరప్స్ inclined, usually 45 degrees or more the longitudinal axis. This is called as a and this is a bent up bar, longitudinal bars at 45 degrees series to the basis. ఆ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ లో హారిజాంటల్ గా ఉండేటివి హారిజాంటల్, వన్ క్లైండ్ గా ఉండేటి వన్ క్లైండ్ ఇన్క్లైండ్. దెన్ సెకండ్ ఫిగర్ ఈజ్ షోయింగ్ ద ఇన్క్లైండ్ బార్స్. అర్థమైందా? దెన్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ shear reinforcement detailing that is shown in the here. ఓకేనామా? సో షియర్ రెయిన్ఫోర్స్మెంట్ మీకు జనరల్గా ఏంటంటే ఓపెన్ ఉన్నాయా? లాస్ట్ లాస్ట్ టూ సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. వినిపిస్తా? హలో హలో ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు Yes, మీకు sir. డిఫరెంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నది కదా. యాక్చువల్గా షియర్ రెయిన్ఫోర్స్మెంట్ మీరు జనరల్ సైట్ లో చూసినారే కాలం చూసినామండి. కాలం చూస్తే కాలంకి చుట్టూ మనము స్టిరప్స్ పెడతాం, స్టిరప్స్. ఒకవేళ బీమ్కి పెట్టామనుకోండి, బీమ్కి పెట్టేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొందరు రెయిన్ఫోర్స్మెంట్ మిగిలించాలా అని ఆ టాప్ ప్లేస్లో కంప్లీట్లీ కవర్ చేయకుండా జస్ట్ అక్కడ ఫోల్డ్ చేసేస్తారు, మీన్స్ అక్కడ బెండ్ చేసేస్తారు. ఈ లాస్ట్లో కనిపిస్తాను చూడండి, ఒక హుక్ మాదిరి. హలో 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 ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. Yeah. Now see, so then the shear strength of the vertical shear reinforcement. So here you have to calculate the shear force value, which will be equal to number of bars multiplied by the cross sectional area multiplied by the shear strength of the bar. So shear strength of the bar shall be given it as
So this is the formula. Vs is equal to number of bars calculated divided by V. SV is the string, and ASV is the area of stirrup, and SV is the, yes. And if you put this formula, you will get the shear force value. Okay. And the next one is shear reinforcement in the beams. How to calculate the shear reinforcement in the beams? And here also there are three types. First one is a vertical shear reinforcement, and second one is the inclined shear reinforcement, and third one is the bent up bar. So vertical shear reinforcement is very, very simple, and you have a formula from the code for the calculation of spacing. SV is equal to 0.87 Fi ASV into D divided by ultimate shear force, VUS. That is for LSD. And if you are using working stress method and your spacing is given by sigma SV into ASV into D divided by VUS. Understood? Hello? Yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. sir. So these are the formulas we have to remember in the case of a what? Vertical shear reinforcement for calculation of spacing of the reinforcement. From this you just directly calculate that ASV value. Okay na? So ikkada point నేను చెప్పింది మీకు ఇక్కడ చూడండి. Are much better than open stirrups. Why? Because closer stirrups will be best raised for the top, and also if there is any confining in the compression reinforcement, that will be best done by the closed loop. మీరు షియర్ reinforcement ని ఒక రింగ్ ఉంటుంది కదా మా క్లోజ్డ్ రింగ్, ఆ క్లోజ్ చేసామనుకోండి కంప్లీట్ రింగ్, దట్ విల్ బి బెస్ట్ సూటెడ్ ఫర్ ద టార్షన్ రెసిస్టెన్స్. టార్షన్ ని రెసిస్ట్ చేస్తుంది అది. టార్షన్ డెవలప్ అయింది అనుకోండి, టార్షన్ డెవలప్ అయితే మళ్ళీ మీకు మూమెంట్స్ డెవలప్ అవుతాయి, విచ్ విల్ బి ద డేంజరస్ అట్ ద జంక్షన్ పాయింట్. టార్షన్ డెవలప్ అయిందంటే కనుక జంక్షన్ చాలా డేంజర్, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. సో మనము ఈ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ కానీ క్లోజ్ లూప్స్లో పెడితే దట్ విల్ బి ద బెస్ట్ రెసిస్టెడ్ ఫర్ ద టార్షన్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే హుక్ టైప్ పెట్టామనుకోండి, అది కూడా ప్రాబ్లం ఎక్కడిస్తుందంటే, హుక్ టైప్ పెట్టినామంటే హుక్ ఆఫ్ ఏ క్లోజ్డ్ స్టిరప్ మస్ట్ బి లొకేటెడ్ ఇన్ ద కంప్రెషన్ జోన్ ఇన్ ఇంప్రూవింగ్ ద యాంకరేజ్ అండ్ అవాయిడ్ ద క్రాక్. సో ఇదొకటి నేర్చుకోవాలి. దెన్ దేర్ ఆర్ ఏరియా ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద vertical direction. So there is a different arrangement. Two-legged stirrup ante enti, five-legged stirrup ante enti. So these are the figures. Okay na? మీరు ఈ అరేంజ్మెంట్ ఎక్కడైనా చూసారా మీరు? ఓన్లీ మీరు ఐ థింక్ మీరు టూ లెగ్డ్ ఒకటి చూసింటారు మినిమం. మీ ఆర్డినరీ మీ ఇండ్ల దగ్గర కట్టేదైతే ఓన్లీ టూ లెగ్డ్ స్టిరప్స్ చూసింటారు, అంతేనా? ఫైవ్ లెగ్డ్ స్టిరప్స్ ఎవరైనా చూసినారా? హలో, సార్. మనం ఎట్లా అంటే మనం ఇండ్ల దగ్గర జనరల్గా చూసేటప్పుడు ఓన్లీ టూ లెగ్డ్ స్టిరప్స్ చేస్తాం. ఎందుకంటే మనకు ఓన్లీ 4 కాలమ్సే ఉంటాయి. ఆ 4 కాలమ్స్ చుట్టూ దీన్ని బెండ్ చేసుకొని జస్ట్ టై చేస్తాం అంతే, అవునా? కానీ మీరు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ చూసినారనుకోండి, వేర్ యువర్ బీమ్ సైజ్ ఈజ్ బిగ్గర్, అలాంటి చోట్ల యూ విల్ గెట్ ద 4 lanes ఆఫ్ యువర్ రెయిన్ఫోర్స్మెంట్. అట్లాంటి చోట మీకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిరప్స్ వస్తాయి. 5 legged, 4 legged అలాగే. ఇక్కడ 5 legged అంటే ఆ మిగతా కింద ఉన్న 3 డయాగ్రామ్లు ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫస్ట్ వచ్చేసి 1కి 4కి, సెకండ్ వచ్చేసి 2కి 5కి, అండ్ దెన్ 3కి వచ్చేసి ఓన్లీ జస్ట్ హుక్ మాదిరి పెట్టి ఉంటారు అలాగా. సో దీంట్లో మీరు ఇప్పుడు ఏరియా ఆఫ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాల్కులేషన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ లెగ్స్ మల్టిప్లైడ్ బై ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వన్ రెయిన్ఫోర్స్మెంట్.
అట్లా వేసినారంటే వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ లెగ్స్కి n ఇంటూ π/4 d², వేర్ d ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్. అట్లా వేసినారంటే మీకు ఒక్కొక్క రెయిన్ఫోర్స్మెంట్కి ఏరియా వచ్చేస్తుంది. సో ఇన్ని ఉంటే అన్ని క్యాల్కులేషన్ చేసి దెన్ యూ విల్ క్యాల్కులేట్ ద టోటల్ ఏఎస్వి వాల్యూ. సో దట్ ఈస్ ఫర్ ద వర్టికల్ స్టిరప్స్. దెన్ మీకు ఇన్క్లైన్డ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంది అనుకోండి, మీకు ఈ డెరివేషన్ అవసరం లేదు. డెరివేషన్ అవసరం లేకుండా మీకు సైన్ టీటా ప్లస్ కాస్ టీటా అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్ఫా వచ్చిందా, ఎస్వి ఈజ్ ఈక్వల్ టు, కనిపిస్తుందమ్మా ఫార్ములా? హలో హలో సార్. ఎస్ సార్. కనిపిస్తుందా ఫార్ములా మీకు? సార్ ఎస్ సార్. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్కి ఏమైతే ఉంటుందో ఆ ఫార్ములాని తీసుకొని ఇన్క్లైన్డ్గా ఉన్నప్పుడు ఆ డెరివేషన్ అంతా అవసరం లేదు మీకు. సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా అనేది ఎక్స్ట్రా వస్తుంది. మీరు ఆ ఆల్ఫా ఎలా క్యాల్కులేషన్ చేయాలనేది చూసుకుంటే సరిపోతుంది. సేమ్ ఫార్ములానే ఎస్వి ఈజ్ ఈక్వల్ టు 0.87 FI ఏఎస్వి ఇంటూ d/SV ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా అనేది ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఎట్లా వచ్చింది అనే దానికోసం మీకు నేను ఇదంతా పెట్టాను, బట్ అది అవసరం లేదు మీకు. సో ఇదొకటి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్. మీరు ఏఎస్వి వాల్యూ క్యాల్కులేషన్ చేస్తారు కదా, ఏరియా ఆఫ్ స్టిరప్స్, అది ఖచ్చితంగా మినిమం ఏఎస్సిని సాటిస్ఫై చేయాలి. మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి చెప్పండి యాక్చువల్గా? అట్లా అంటే ఏందో చెప్పేస్తారమ్మా? వై దే హ్యావ్ టు సాటిస్ఫై మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ క్రైటీరియా చెప్పగలరా ఎవరైనా? While developing IS codes, they did a lot of experiments. ఎక్స్పెరిమెంటల్ వర్క్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దేర్ షుడ్ బి ఏ మినిమమ్ ఆఫ్ దిస్ మచ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అని క్యాల్కులేషన్ చేసి దానికంటే తక్కువ అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ అనే ఈక్వేషన్ని అరైవ్ చేస్తారు. అరైవ్ చేసిన తర్వాత దే డెవలప్డ్ వన్ ఈక్వేషన్ ఫర్ ఏ మినిమమ్ షియర్ ఫోర్స్మెంట్ వాల్యూ. So now see what is that value. So when your nominal shear stress value tau v is equal to Vu by Bd is less than the design shear force of concrete, means tau c, then a minimum shear reinforcement must be provided as per code clause number 26.5.1.6. So ఈ ఫార్ములా గుర్తుందా మీకు? This both it is applicable for both working stress method and the limit state method. ASV minimum divided by B into SV should be greater than or equal to 0.4 divided by 0.87 FI. ఇది చేస్తుంటారు మీరు మినిమం AST క్యాల్కులేషన్ కోసం. ఓకేనా? మీకు వచ్చిన వాల్యూ ASV క్యాల్కులేషన్ చేస్తారు కదా మీరు, స్టిరప్స్లో వర్టికల్ స్టిరప్స్లో అయితే ఒక ఫార్ములా వేస్తారు, బెంట బార్స్లో అయితే ఇంకొక ఫార్ములా వేస్తారు. ఈ రెండు ఫార్ములా ద్వారా క్యాల్కులేట్ చేసినప్పుడు మీరు ఏఎస్వి వస్తుంది కదా, ఆ ఏఎస్వి వాల్యూ మీ మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే క్యాల్కులేషన్ చేస్తారో దానికంటే తక్కువ ఉండకూడదు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? హలో 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 ప్లీజ్ ఎవరో ఒకరు మాట్లాడాలి. అర్థమైందమ్మా? మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, అందుకోసం అడుగుతున్నా. హలో, వాట్ షుడ్ ఐ అండర్స్టాండ్? మీకు అర్థమైందని అర్థం అవ్వలేదనా? నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏఎస్వి ఫార్ములా ఉంది కదమ్మా, ఇక్కడ ఏఎస్వి ఫార్ములా ఉందా? ఎస్వి ఉందా లేదా? హలో, ఉంది సార్. ఇక్కడ ఏఎస్వి క్యాల్కులేషన్ ఇప్పుడు స్పేసింగ్ మీకు తెలిసిపోతుంది కాబట్టి ఏరియా ఆఫ్ స్టిరప్స్కి వర్టికల్ స్టిరప్స్కి మీరు క్యాల్కులేషన్ చేస్తారమ్మా. ఒక వాల్యూ వస్తుందా రాదా? ఆ వాల్యూ
మినిమం ఏఎస్టీ కంటే తక్కువ ఉండకూడదు. ఆ మినిమం ఏఎస్టీ క్యాల్కులేషనే ఇది. ASV minimum divided by B into SV should be greater than or equal to 0.4 divided by 0.87 FI. This will applicable both for limit state design as well as the working stress method. So adi minimum shear stress. Then minimum shear stress ఎందుకు ప్రొవైడ్ చేయాలా అనే దానికి రీజన్స్ చెప్తారు చూడండి ఇక్కడ. చూడండి, ఒకటి ఏంటంటే ఇవి వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ వర్క్ చేసి మినిమం షియర్ స్ట్రెస్ కానీ ప్రొవైడ్ చేయకపోతే ఈ డ్యామేజెస్ జరుగుతాయని కనుక్కున్నారు వాళ్ళు. చూడండి ఏం డ్యామేజ్ జరుగుతుందో. ఏ సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ బీమ్ ఈజ్ ప్రివెంటెడ్ ఇన్ కేస్ ద కాంక్రీట్ కవర్ బర్స్ట్ అండ్ ద బాండ్ బిట్వీన్ ద స్టీల్ అండ్ కాంక్రీట్ లాస్ట్. అంటే కాంక్రీట్కి కవర్ ఉంటుంది కదమ్మా, ఆ కవరు డ్యూ టు యువర్ లోడ్ బర్స్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సడన్గా ఫెయిల్యూర్ అవ్వకుండా ఈ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? లోడ్ వలన సడన్గా కాంక్రీట్ కవర్ ఉంటుంది కదమ్మా. కాంక్రీట్ కవర్ అంటే ఏంటి యాక్చువల్గా? రెయిన్ఫోర్స్మెంట్కి మీకు ఎండ్కు ఉన్న మధ్య డిస్టెన్స్ని కవర్ అంటారు కదా. డ్యూ టు హెవీ లోడ్ ఆర్ హెవీ స్ట్రెస్సెస్ మీకు ఒకవేళ ఈ కాంక్రీట్ కవర్ కానీ బర్స్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కానీ మీకు స్టిరప్స్ లేకపోతే డైరెక్ట్గా ఫెయిల్ అయిపోతుంది, డ్యామేజ్ కొలాప్స్ అయిపోతుంది. అదే కానీ ఈ స్టిరప్స్ ఉన్నాయనుకో, ఇట్ విల్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. దట్ ఈస్ ద వన్. అండ్ ఇఫ్ ద బాండ్ ఈజ్ లాస్ట్ బిట్వీన్ కాంక్రీట్ అండ్ స్టీల్, స్టీల్కి కాంక్రీట్కి బాండ్ లాస్ అయిపోయింది అనుకో, అప్పుడు ఈ స్టిరప్ హెల్ప్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ బ్రిటిల్ షియర్ ఫెయిల్యూర్. బ్రిటిల్ షియర్ ఫెయిల్యూర్ అంటే కొన్నిసార్లు కాంక్రీట్ పీసెస్గా డివైడ్ అయిపోతుంది. అట్లాంటి ఫెయిల్యూర్ కాకుండా ఈ స్టిరప్స్ అడ్డుకుంటుంది. అదొకటి. దెన్ డ్యూరింగ్ కాంక్రీటింగ్ ప్రాసెస్ అట్ సైట్ ఇట్ హోల్డ్స్ ద రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఇన్ ద పొజిషన్. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ పెడతారు కదా, ఇప్పుడు కాలం చేస్తున్నారు అనుకోండి, మా రెయిన్ఫోర్స్మెంట్ ఫస్ట్ వర్టికల్గా నిలబెట్టి షట్టరింగ్ వేసి కాంక్రీట్ పోర్ చేసినాం అనుకోండి, అప్పుడు మీరు డిజైన్ ఏ విధంగా చేసుంటారో ఆ పొజిషన్లోనే రెయిన్ఫోర్స్మెంట్ ఉండాలి అని అంటే వాటిని హోల్డ్ చేసేది కావాలి ఏదో ఒకటి. అవునా కదా? ఆ హోల్డ్ చేసేదే ఈ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. పర్ఫెక్ట్ పొజిషన్లో మీ కాలం పొజిషన్ని హోల్డ్ చేస్తుంది అది. దెన్ ద ఎఫెక్ట్ ఆఫ్ కంప్రెషన్ స్టీల్ మేక్స్ ద సెక్షన్ మోర్ ఎఫెక్టివ్. కంప్రెషన్ స్టీల్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. దెన్ ఇట్ ఇంప్రూవ్స్ ద డౌన్ యాక్షన్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ టెన్షన్ బార్స్. సో దట్ ఈస్ వాట్. అండ్ ద మ్యాక్సిమం స్పేసింగ్. సో మినిమం స్పేసింగ్ మీరు క్యాలిక్యులేషన్ చేసినారు. దెన్ మ్యాక్సిమం స్పేసింగ్ వాల్యూ షుడ్ బి దిస్ క్రైటీరియా షుడ్ సాటిస్ఫై యాజ్ పర్ ద కోడ్. సో మ్యాక్సిమం స్పేసింగ్ ఆఫ్ ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్ SV shall be as per the following. For vertical stirrups, SV less than or equal to 0.75 D, and if it is the inclined stirrups, SV less than or equal to D. But in no case spacing should exceed 300 mm. అంటే ఏ కేసులోన స్పేసింగ్ 300 mm కంటే ఎక్కువ ఉండకూడదు. అర్థమైందమ్మా? హలో, this is the maximum spacing of the reinforcement. అర్థమైందా? సో మీరు కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మినిమం స్పేసింగ్కి, మ్యాక్సిమం స్పేసింగ్కి ఏఎస్వి ఎలా క్యాల్కులేషన్ చేయాలి, వర్టికల్ ఉన్నప్పుడు, ఇన్క్లైన్డ్ ఉన్నప్పుడు, బెంట్ అప్ బార్స్ ఉన్నప్పుడు. దిస్ ఫార్ములాస్ అండ్ టౌసీ క్యాల్కులేషన్, టౌసీ మ్యాక్సిమం క్యాల్కులేషన్ అండ్ టవ్వి వాల్యూస్. టవ్వి వాల్యూస్ కూడా మీకు ఓన్లీ ప్రిజ్మాటిక్ బార్స్ ఉన్నప్పుడు ఎలాగా, నాన్ ప్రిజ్మాటిక్ బార్స్ ఉన్నప్పుడు ఎలాగా, ఇప్పటిదాకా జరిగిందైతే ఇది మీకు. సో ఇవి గుర్తు పెట్టుకున్నారంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ ద థియరీ పార్ట్. అర్థమైందమ్మా? హలో. Yes, sir. నౌ సీ హౌ టు డూ ద డిజైన్. డిజైన్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు. డిజైన్ మీరు ఏం చేసి ఉంటారు?
సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నామినల్ షేర్ స్ట్రెస్ వాల్యూ కనుక్కుంటారు ఇచ్చిన డేటా నుంచి. సో నామినల్ షేర్ స్ట్రెస్ వాల్యూకి ఫార్ములా ఏంటి, ఒకవేళ మనకు ప్రిజమాటిక్ బార్ ఇచ్చినారనుకోండి వియు డివైడెడ్ బై బీడీ వేస్తాము. ఒకవేళ నాన్ ప్రిజమాటిక్ బార్ ఇచ్చినారంటే వియు ప్లస్ ఎంయు బై డి ఇంటూ టాన్ బీటా డివైడెడ్ బై బి ఇంటూ డి అది వేసి ఫస్ట్ మనము నామినల్ షేర్ స్ట్రెస్ వాల్యూ కనుక్కుంటాం. నామినల్ షేర్ స్ట్రెస్ వాల్యూ కనుక్కున్న తర్వాత యూ విల్ క్యాలిక్యులేట్ ద టౌసీ మ్యాక్సిమం వాల్యూ. హౌ టు క్యాలిక్యులేట్ టౌసీ మ్యాక్సిమం వాల్యూ, ఎదర్ యూ గో ఫర్ ఎ టేబుల్ 19 or you calculate by using the formula 0.625 root FCK. దీన్ని చేసినారంటే మీకు టౌసీ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. నౌ కంపేర్ టౌసీ విత్ టౌసీ మ్యాక్సిమం వాల్యూ. ఇఫ్ టౌవీ ఈజ్ లెస్ దాన్ టౌసీ మ్యాక్సిమం, టౌవీ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టౌసీ మ్యాక్సిమం, then it is fine. ఒకవేళ this condition is not satisfied, then you have to increase the section size. అర్థమవుతుందా? టవ్వీ వాల్యూ మీరు ఏదైతే క్యాల్కులేషన్ చేస్తారో అది టౌసీ మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉండకూడదు. టౌసీ మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉంటే మీరు సెక్షన్ సైజు ఇంక్రీజ్ చేయాలి. అర్థమైందా, అర్థం అవ్వలేదా? హలో, చెప్పాలి మా. హలో, ఓకే. నో. సో ఫస్ట్ we have to compute the nominal shear stress టవ్వీ వాల్యూ which will be equal to VU by BD. VU అంటే ఏంటి, అల్టిమేట్ షియర్ ఫోర్స్ డివైడెడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా B into D. After finding out టవ్వీ వాల్యూ, calculate Taussy maximum value. Taussy maximum value is there in the table number 19 of IS 456/2000, or otherwise the value will be equal to 0.625 root FCK. So if you calculate 0.625 root FCK, you will get the Taussy maximum value. Then you compare Taussy value with Taussy. If Taussy value less than or equal to Taussy maximum, then it is fine. If it is not so, we have to change the section. So that is what code says. Then calculate your Taussy value depending upon your percentage of steel and the grade of the concrete. ఇది బాగా గుర్తుపెట్టుకున్నాను. టౌసీ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందని లాస్ట్ టైం గేట్ క్వశ్చన్ ఇచ్చినారు. దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి? టౌసీ వాల్యూ. టౌసీ వాల్యూ మీరు టేబుల్ చూసినారు కదా, టేబుల్ నెంబర్ 19. టేబుల్ నెంబర్ 19 దేని ద్వారా వస్తుంది తెలుసా మీకు? ఒకటి వచ్చేసి పీటీ పర్సెంటేజ్ ఆఫ్ స్టీలు, రెండోది వచ్చేసి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టౌసీ వాల్యూ విల్ డిపెండింగ్ అపాన్ పర్సెంటేజ్ ఆఫ్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్, దట్ ఈస్ పీటీ వాల్యూ ఆన్ ద కాంక్రీట్ గ్రేడ్. If you see the table number 19, you will get the values. On table number 23 for your working stress method. Now, if tauv less than 0.5 tauc, then there is no shear reinforcement. If 0.5 tauc less than tauc, then provide only the minimum shear reinforcement. If tauv greater than tauc, then provide the shear reinforcement for tauv minus tauc value, which should not be less than the minimum shear reinforcement. ఇది ఒక్కటి మీరు డిజైన్ చూసుకున్నారంటే మీకు ఇంకా కంప్లీట్గా వచ్చినట్లే. అర్థమైందమ్మా? ఏం చేయాల్సింది? షియర్ రెయిన్ఫోర్స్మెంటే డిజైన్ ఎప్పుడు అవసరం లేదు, వెన్ టవ్వీ లెస్ దాన్ 0.5 టౌసీ అయితే. ఎప్పుడు మినిమం రెయిన్ఫోర్స్మెంట్ పెట్టాలి? 0.5 టౌసీ లెస్ దాన్ టవ్వీ లెస్ దాన్ టౌసీ మ్యాక్సిమం అయితే మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ పెట్టాలి. ఇఫ్ టవ్వీ గ్రేటర్ దాన్ టౌసీ అయిందనుకోండి, దెన్ whatever the value that tauv minus tauc, you should provide the shear reinforcement not less than the minimum shear reinforcement value.
ఇది ఒక్కసారి మీరు చూసుకున్నారంటేనే దెన్ యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లం. చూద్దామా ప్రాబ్లమ్స్ ఇంకా? హలో, ఓకే సార్. మీరు డిజైన్ చేసినారు కదమ్మా థర్డ్ ఇయర్లో. మీకు థర్డ్ ఇయర్లో వచ్చిందా ఫైనల్ ఇయర్లో వచ్చిందా? థర్డ్ ఇయర్ సార్. థర్డ్ ఇయర్లో వచ్చింది కదా. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బాగా కూల్గా వినండి. నామినల్ షేర్సెస్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తారు. నామినల్ షేర్సెస్కి ఫార్ములా ఏంది? టవ్ యూ ఈజ్ ఈక్వల్ టు వియూ డివైడెడ్ బై బీడీ. వియూ అనేది ఎట్లా వస్తుంది? మీకు టైప్ ఆఫ్ బీమ్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ బీమ్లో నుంచి మీరు షేర్ ఫోర్స్ వాల్యూ, మ్యాక్సిమం షేర్ ఫోర్స్ ఎంత వస్తుందో ఆ షేర్ ఫోర్స్ కనుక్కుంటారు. ఆ షేర్ ఫోర్స్ వర్కింగ్ సెస్ వాల్యూ అవుతుంది. మీరు అల్టిమేట్ కావాలంటే ఫ్యాక్టర్ లోడ్తో మల్టిప్లై చేస్తారు. 1.5 ఇంటూ దట్ ఫ్యాక్టర్ షేర్ ఫోర్స్ వేస్తారు అనుకోండి, అది వియూ అవుతుంది. డివైడెడ్ బై సెక్షన్ ఉంటుంది కాబట్టి బీడీ వేస్తారు, మీకు నామినల్ షేర్సెస్ వస్తుంది. దాని నుంచి టౌసీ మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తారు. తర్వాత టౌసీ మ్యాక్సిమం ఫార్ములా ఏంటి? మీరు గో టు టేబుల్ నెంబర్ 20. టేబుల్ నెంబర్ 20లో టౌసీ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. లేకపోతేనా 0.625 వేసినారంటే టౌసీ మ్యాక్సిమం వస్తుంది. ఈ రెండింటినీ కంపేర్ చేస్తారు. ఈ రెండింటినీ కంపేర్ చేసి టవ్వీ వాల్యూ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టౌసీ మ్యాక్సిమం ఉంటే దెన్ దట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఆ వాల్యూ కానీ టౌసీ మ్యాక్సిమం కంటే ఎక్కువ ఉంటే మీరు సెక్షన్ సైజు పెంచాలి. సో సెక్షన్ సైజు పెంచి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఆ టవ్వీ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టౌసీ మ్యాక్సిమం వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ 3 కండిషన్లు ఉంటాయి. దెన్ క్యాలిక్యులేట్ ఫస్ట్ టౌసీ వాల్యూ. టౌసీ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పర్సెంటేజ్ ఆఫ్ స్టీలు అండ్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఆ పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 100 AST/BD వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు క్వశ్చన్లో మీరు ఎఫ్సీకే ఇచ్చింటారు కాబట్టి మీరు ఆ టేబుల్ నెంబర్ 19కి పోయి టౌసీ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. లేదని అనుకుంటే మనం ఫస్ట్లో ఆ ఫార్ములా చెప్పిన దాంట్లో ఉన్న సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. వన్స్ టౌసీ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీకు 3 కండిషన్లు ఉంటాయి. ఏంటి? మీరు ఆల్రెడీ టవ్వీ క్యాలిక్యులేషన్ చేసినారు. ఇఫ్ టవ్వీ లెస్ దాన్ 0.5 టౌసీ అయితే దెన్ దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ప్రొవైడింగ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అట్ ఆల్. నో నీడ్ టు ప్రొవైడ్. ఒకవేళ మీకు కండిషన్ వచ్చేసి 0.5 టౌసీ లెస్ దాన్ టవ్వీ లెస్ దాన్ టౌసీ వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ నామినల్ reinforcement, minimum shear reinforcement you have to provide. And the last condition is if tau v value greater than tau c, then definitely you have to provide a reinforcement which should satisfy the extra reinforcement with the minimum reinforcement value. ఇది టోటల్ డిజైన్ స్టెప్స్. ఇది ఒక్కటి బాగా నేర్చుకోండి. మీకు ఒకవేళ ప్రాబ్లం వచ్చిందనుకోండి గేట్లో, దిస్ విల్ హెల్ప్ యూ. నౌ సీ హౌ టు క్యాల్కులేట్. సో ఏ కాంక్రీట్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ సైజ్ ఇచ్చినారు, క్యారీస్ ఏ మినిమం షేర్ ఫోర్స్. షేర్ ఫోర్స్ ఇచ్చేసినారు వీళ్ళు ఇక్కడ, లోడింగ్ ఏమీకుండా డైరెక్ట్గా షేర్ ఫోర్స్ ఇచ్చేసినారు. ఏ బీమ్ ఈజ్ రెయిన్ఫోర్స్డ్ విత్ 4 bars of 20 mm diameter ఫర్ ఏ ఫ్లెక్సురల్ రెసిస్టెన్స్. క్యాల్కులేట్ ద షేర్ రెయిన్ఫోర్స్మెంట్ రిక్వైర్డ్. 2 కేసులు ఇచ్చినారు, మనం ఒక కేసు చూసినామంటే సరిపోతుంది మనకి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి? హలో, ఫస్ట్ ఏం చేయాలి వియూ కట్టాలి కదా, అవునా కదా? వియూ కట్టాలి. సో వియూ కట్టాలంటే ఏంది? షేర్ ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చినారు మనకి. సో దీని ప్రకారం పోయినాం అనుకోండి. సో ఎఫెక్టివ్ కవర్ అజ్యూమ్ చేసుకున్నాడు. ఎఫెక్టివ్ కవర్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత దెన్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. సో ఎఫెక్టివ్ డెప్త్ విల్ బికమ్ 600 - 50 550 mm. Then he is calculating the percentage of steel, PT value. PT is equal to 100 AST/BD. So AST value ఎలా వస్తుంది? 4 bars of 20 mm డయా కాబట్టి 4 × π/4 × 20 స్క్వేర్ వేస్తే you will get 1256 into 100 divided by B వచ్చి 300, ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి 550. ఈ వాల్యూ చేస్తే మీకు PT వాల్యూ వచ్చింది. మీకు ఆల్రెడీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 తెలుసు కాబట్టి సో దెన్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ద టవ్వీ వాల్యూ. సో టవ్వీ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. టవ్వీకి ఫార్ములా ఏంటి? VU/BD కదా. VU ఆల్రెడీ 300 ఉంది. 300 × kN కాబట్టి 1000 వేసినాడు. 300 × 1000 డివైడెడ్ బై 300 × 350, అది ఏరియా B × D. సో టవ్వీ వచ్చింది. ఇప్పుడు మీరు M20 కాంక్రీట్ Fe250 స్టీల్ తీసుకుంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఏ
టౌ సి వాల్యూ ఫర్ దట్ పర్సంటేజ్. సో మీరు ఆ టేబుల్ నెంబర్ 19కి పోయి ఆ పీటీ పర్సంటేజ్కి 0.7616కి M20 కాంక్రీట్కి టౌసీ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే 0.56 వస్తుంది వాడికి. అలాగే దాని తర్వాత మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేసినాడు. ఇప్పుడు మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ చేసి చూడండి వస్తుంది రాదు మీకు. 0.625 √20 ఎంత వస్తుందో చూడండి. లేకపోతే ఆ టేబుల్ నెంబర్ 20లో కూడా ఉంటుంది ఆ వాల్యూ, బట్ మీ గేట్లో అట్లా ఉండదు కదా. 0.625 √20 ఏంటి 2.8 రావాలి. వచ్చిందమ్మా. 0.625 ఇంటూ √20. హలో, చేస్తున్నానా లేదా? .625 ఇంటూ √20. వచ్చిందా? 2.79. అంతే అమ్మా, 2.8 వచ్చింది కదా అక్కడ. దెన్ క్యాలిక్యులేట్ ద షియర్ రెసిస్టెడ్ బై ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్. దానికి ఫార్ములా ఏంటి? వియుఎస్. వియుఎస్ ఇస్ ఈక్వల్ టు వియు మైనస్ టౌసీ ఇంటూ బీడీ. వియు వచ్చేసి నీకు ఆల్రెడీ తెలుసు 300 మైనస్ టౌసీ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఇంటూ బీడీ. సో దట్ విల్ బి ద షియర్ రెసిస్టెడ్ బై ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకేనా? So then he is using two-legged 10 mm stirrups. Then he is calculating the ASV. How to calculate? Two-legged kabatti 2 into 10 mm diameter kabatti pi by 4 into 10 square. So therefore 2 into 10 mm diameter area వచ్చేసి 78.5. So 78.5 వేస్తే 157.08 వస్తుంది. దెన్ మీకు ఆల్రెడీ ఫార్ములాలు తెలుసు. స్పేసింగ్ ఆఫ్ ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎస్వి ఫార్ములా వచ్చేసి 0.87 FI ASV ఇంటూ డి డివైడెడ్ బై వియుఎస్. సో అన్ని వాల్యూస్ తెలుసు మీకు. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు స్పేసింగ్ వస్తుంది. సో స్పేసింగ్ మనకు మ్యాక్సిమం స్పేసింగ్ కంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం స్పేసింగ్కి ఫార్ములా ఏంటి? ఇన్ నో కేస్ ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 300 mm ఒకటి, అండ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 75% ఆఫ్ డి ఒకటి. 75% ఆఫ్ డి అంటే ఎంత? 0.75 ఇంటూ డి. డి అనేది ఏంది? ఎఫెక్టివ్ డెప్త్ కదా. సో 0.75 ఇంటూ 550 అది వేస్తే 412.5 వస్తుంది. 300 మనం క్యాల్కులేషన్ చేస్తే వచ్చిండేది ఓన్లీ 90.75. కాబట్టి ఎంత ప్రొవైడ్ చేయాలి? ఎంత ప్రొవైడ్ చేయాలి? 90 ఆర్ 90 కంటే తక్కువ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. యూ ప్రొవైడ్ 90 ఆర్ తక్కువ ప్రొవైడ్ చేసినా కూడా ఓకే. వాడు 85 అంటున్నాడు. దెన్ చెక్ ఫర్ మినిమం ఏఎస్టీ వాల్యూ. ఎందుకంటే మినిమం ఏఎస్వికి ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. మినిమం ఏఎస్వికి ఫార్ములా ఏంటి? మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సో ఏఎస్వి మినిమం షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.4 బి ఇంటూ ఎస్వి డివైడెడ్ బై 0.87 FI. 0.4 బి వాల్యూ వచ్చేసి 300, స్పేసింగ్ వచ్చేసి 85 డివైడెడ్ బై 0.87 ఇంటూ FI వచ్చేసి 250 వేస్తే మీకు 46.89 వస్తుంది. కాకపోతే మీరు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ వచ్చేసి 157 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ దాన్ ఏఎస్వి మినిమం. కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ ఫైన్. ఇట్లా ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది మా. అర్థమైందా? Yes, sir. ఫస్ట్ ఏం చేస్తామంటే టవ్వీ క్యాల్కులేషన్ చేస్తాం. టవ్వీ కావాలంటే వియు బై బీడీ కావాలి. వియు ఎట్లా వస్తుందంటే మనకు షియర్ ఫోర్స్, వర్కింగ్ షియర్ ఫోర్స్ ఇచ్చుంటారు, దాని అల్టిమేట్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. అల్టిమేట్ కావాలంటే 1.5తో మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై బ్రెడ్త్ ఇచ్చుంటారు, ఎఫెక్టివ్ కవర్ ఇస్తే ఆ కవర్ తీసుకొని టోటల్ డెప్త్లో నుంచి ఎఫెక్టివ్ కవర్ తీసేస్తే ఎఫెక్టివ్ డెప్త్ వస్తుంది. సో ఇప్పుడు వియు తెలుసు, బి తెలుసు, డి తెలుసు కాబట్టి టవ్వీ వాల్యూ కడతాం. ఆ టవ్వీ వచ్చిన తర్వాత మీకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చుంటారు కాబట్టి, స్టీల్ కూడా ఇచ్చుంటారు కాబట్టి, సో దాని నుంచి మీరు ఏం చేస్తారంటే పీటీ వాల్యూ కడతారు, పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా? 100 AST బై బీడీ. 100 AST ఎక్కడి నుంచి వస్తుంది? మనకు క్వశ్చన్లో 4 bars ఆఫ్ 20 mm diameter
మీకు అట్లా ఇస్తారు కాబట్టి 4x π/4x20² వేస్తే మీకు ఏఎస్టీ వస్తుంది. 100 AST/BD వచ్చింది. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 తెలుసు. దీన్ని తీసుకొని మీరు కోడ్ బుక్లో 19 పేజ్ నెంబర్కి వెళ్తే యూ విల్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ τc. After calculating the τc value, now calculate the shear force that is resisted by the shear reinforcement, which will be given as Vus is equal to Vu minus τv into BD, sorry, τc into BD. So you will calculate the shear force value, then use two-legged stirrups of so much. Minimum వచ్చేసి maximum diameter 10 ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. షియర్ రెయిన్ఫోర్స్మెంట్కి 12 diameter ఎవరు, మినిమం వచ్చి 8, మ్యాక్సిమం వచ్చి 10, బాగా గుర్తుపెట్టుకోండి ఆయన, సరేనా? సో దట్ యూ జస్ట్ యూజ్ ఇస్ క్యాలిక్యులేట్ ద spacing, that spacing should not be greater than the maximum spacing values, and also calculate the minimum AST value. చేస్తారా? This is all about your shear reinforcement in the beams. చూస్తారమ్మా ఒకసారి? నిన్న చెక్ చేశారు ఎవరైనా? నిన్న చెప్పింది చూసారు ఎవరైనా? చూడండి, సరేనా? దెన్ టుమారో విల్ కంప్లీట్ టార్షన్. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. Nagmani. Hello.